పారా అథ్లెట్ దీప్తి జీవాంజీకి కేంద్రం అర్జున అవార్డు ప్రకటించడంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆమె స్వగ్రామం వరంగల్ జిల్లా కల్లెడవాసులు సంబరాలు చేసుకుంటున్నారు. ఎన్నో అవమానాలు ఎదుర్కొని అంతర్జాతీయ స్థాయిలో దీప్తి రాణించిందన్నారు ఆమె తల్లి ధనలక్ష్మి. దేశానికి గర్వకారణంగా నిలిచిన దీప్తికి అర్జున అవార్డు రావడం సంతోషంగా ఉందన్నారు. గ్రూప్ 2 ఉద్యోగంతో పాటు ₹1 కోటి ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం అర్జున అవార్డు ప్రకటించి దీప్తిని గౌరవించిన కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు. చిన్నతనం నుంచి తమ మధ్య పెరిగిన దీప్తికి అర్జున అవార్డు రావడం సంతోషంగా ఉందన్నారు గ్రామస్తులు. లక్ష్మి, నేను దీప్తి వాళ్ళ అమ్మని మాట్లాడుతున్నాను. ఈ రోజు అర్జున అవార్డు రావడానికి మేము చాలా సంతోషకరమైన వార్త. ఇది మేము వినడం ఇది ఎంతో పెద్ద గొప్ప విశేషం మాకు కూడా. ఎందుకంటే మా అమ్మాయి వాళ్ళు ఇంత స్థాయిలో ఉన్నదా, నేను కన్న బిడ్డేనా అన్నట్టుగా మేము చాలా సంతోషపడుతున్నాం. మా ఊరికి మా కల్లడ గ్రామం కూడా వాళ్ళందరూ చాలా సంతోషపడుతున్నారు. కాకపోతే ఇవాళ నా కూతురు ఇవాళ ఇంత రావడానికి ఆర్డీఎఫ్ యాజమాన్యం, స్కూల్ టీచర్స్, అక్కడ నుండి హైదరాబాద్కి ఇప్పుడు 8 సంవత్సరాలు దీప్తి పోయి అక్కడ రమేష్ సార్ ముందుండి ఆమెలో ఉన్న కళ ఏంది అని నిరూపించుకోవడానికి ఇవాళ ఆమెను ఇంత స్థాయికి తీసుకొచ్చిండు. ఈ అవార్డు రావడానికి మాకు చాలా సంతోషకరమైన వార్త. రేవంత్ రెడ్డి సార్, మన తెలంగాణ ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు. మాకు అనుకున్నవి కూడా సార్ అన్ని నెరవేర్చిండు రేవంత్ రెడ్డి సార్. అందరికి ధన్యవాదాలు. ఇంకా అంటే మాకు చాలా ఇష్టం. మాకు అందరికి మంచిగా పేరు తెచ్చింది. కష్టపడ్డది బాగా. మా చిన్నప్పుడు మా చేతుల మిదిలింది. మాకు చాలా ప్రేమ పింకమ్మ అంటే. కష్టపడ్డది, చిన్నప్పటి కానీ కష్టపడ్డది, అవార్డు వచ్చింది. అది ఫస్ట్ ఉషారాణి, ఏది పీటీ ఉషారాణి, తర్వాత ఈ భారతదేశానికి పేరు తెచ్చింది. మాకు చాలా సంతోషం అవుతుంది.